అన్నం పెట్టుకో. తర్వాత నేను పెట్టుకుంటారా. ఇదా దిక్కురా చిన్నగా. చాలు. ఓకే. ఫస్ట్ డే స్కూల్కి వెళ్తున్నాడు కదా అనేసి టెంపుల్కి అయితే వెళ్ళాము. సో ఇంకా లెహాన్ కూడా ఇంట్లో పెట్టేసి నేను గిర్వానే వెళ్ళాము. అక్కడ బొట్టు పెడతాను అంటుంటే నేనే పెట్టుకుంటా అంటున్నాడు. పెద్దవాడు అయిపోయాడు. అప్పుడే దారిలో ఆవు కనిపించింది టెంపుల్ ముందే. సో అందుకనే దండం పెట్టుకునేసి అయితే వచ్చాము. ఇక్కడ కూడా కామ్గా ఉండట్లేదు. నేనే వెళ్ళి దండం పెట్టుకొని వస్తాము అనేసి అంతా తిరిగేస్తా ఉన్నాడు టెంపుల్ మొత్తం. ఇక్కడ అయ్యప్ప మాలేసినట్టున్నారు. చాలా మంది వెళ్తున్నట్టున్నారు. హాయ్ లెహాన్. లేహాన్ ఇంట్లోనే వదిలేసి వచ్చాం కదా, ఎలా ఉన్నాడో ఏం చేస్తాను. తొందరగా వెళ్ళేసి వచ్చాము. అందుకని అమ్మతో మంచిగా ఎంజాయ్ చేస్తా ఉన్నాడు లేహాన్ బాబు. సో ఇంకా నాన్నైతే ఫ్రెష్గా మంచిగా పండింది పాపాయ అయితే తీసుకురామని చెప్పాను. ఇంకా బాక్స్కి ఏదైనా అయితే తింటాడేమో అనేసి. మనకు తెలియదు కదా ఫస్ట్ డే అసలు ఎట్లా ఉంటాడో ఏమో అనేసి. సో పాపాయని అయితే స్నాక్స్ బాక్స్గా 10:30కి స్నాక్స్ బ్రేక్ అని చెప్పారు. చిన్నపిల్లలకు మాత్రమే, ఓన్లీ నర్సరీ వాళ్ళకి, అంటే ప్లే స్కూల్లో జాయిన్ అయిన వాళ్ళకి, చిన్న పిల్లలు ఉంటారు కదా వాళ్ళకి మాత్రమే అంట స్నాక్స్ బ్రేక్. తర్వాత 12కి లంచ్ బ్రేక్ అని చెప్పారు. సో అట్లీస్ట్ బాయ్ అయితే త్వరగా తినగలుగుతాడు కదా అనేసి అదైతే కట్ చేసి పెడదాంలే అనేసి అందుకు తీసుకురమ్మని చెప్పాను. ఫస్ట్ డే స్కూల్ అంటే హడావిడిగా ఉంటుంది. మనకి ఏం తెలీదు. ఇన్ని రోజులు ఇంట్లోనే ఉన్నాడు కదా, ఎలా ఉంటాడో ఏంటో అనేసి ఆ టెన్షన్ అంతా ఫేస్లో అట్లాగే ఉంది నాకు కూడా. ఇంకా వాటర్ బాటిల్ను, ఇంకా ఫ్రూట్స్ స్నాక్ బాక్స్, ఇంకా ఒక నాప్కిన్ అండ్ ఒక డైపర్ ప్రెజెంట్ అవైతే పెట్టాను. ఇది మెడలో తినేటప్పుడు ఏదైనా అవ్వకుండా పిప్స్ అయితే ఒకటి పెట్టాను. ఎలా ఏంటి ఇంకా ఏం పెట్టాలో తెలియదు. అంతా కనుక్కొని రావచ్చులే. ప్రస్తుతానికి ఏమన్నా నాకు ఐడియా ఉన్నట్టు మాత్రం పెట్టేశాను అనమాట. సో ఆ విధంగా స్కూల్ బాక్స్ అయితే రెడీ చేసి బ్యాగ్ సర్దేశాను అనమాట. గిర్వాన్ అయితే ఫుల్ హ్యాపీగా ఉన్నాడు. తనకి స్కూల్కి వెళ్తున్నాను అనేసి తనకు కూడా మిక్స్డ్ ఫీలింగ్స్ ఉంటాయి. అసలు ఏంటి స్కూల్ అంటే ఏంటి ఏం తెలియదు కదా పాపం. ఇంకా అమ్మకి తాతయ్యకి ఆశీర్వదించమని అడగమంటే ఆయనకి తొందర అయిపోతుంది అనమాట. బ్యాగ్ తీసుకుని ఎప్పుడు వెళ్ళాలా ఏంటి అనేసి, దానికి కూడా తొందరగా వెళ్ళేసి ఇంకెళ్దాం అని అడుగుతా ఉన్నాడు. అమ్మ మేము పలక మర్చిపోయాం అనేసి తెచ్చిచ్చింది. యాక్చువల్గా అవసరం లేదనుకుని నేనే వదిలేశాను. ఫార్మాలిటీకి అని తీసుకెళ్ళాలి కదా అని ఇచ్చింది. ఇంకా అమ్మ ఇచ్చింది కదా అనేసి ఇంకా తీసుకెళ్ళాను. నేను కూడా ఫార్మాలిటీకి మళ్ళీ బ్యాగ్లో పెట్టేసుకుని వెళ్ళాను అనమాట. ఫైనల్గా స్కూల్కి అయితే వచ్చేసాము. తనకి ఏదో బాగా అలవాటు ఉన్నట్టు ఈ రోజు ఏదో లేట్ అయ్యి స్కూల్కి వెళ్ళాలి త్వరగా అన్నట్లుంది. గిర్వాన్ పని అయితే ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాడు. సో గిర్వాన్ స్కూల్ అయితే ఇలా ఉంది. ఆయమ్మ ఎదురుగా వచ్చింది. బ్యాగ్ ఇవ్వు నేను తీసుకెళ్తానా అని అడుగుతా, లేదు నా బ్యాగ్ నేనే తీసుకెళ్తా అంటున్నాడు. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉండేటివన్నీ క్లాస్ రూమ్స్ అండ్ డైనింగ్ రూమ్, వాష్రూమ్స్ అన్ని లెఫ్ట్ సైడ్ ఉన్నాయి. ఇంకా రైట్ సైడ్ మొత్తం ప్లే ఏరియా అనమాట. అంటే పార్క్ లాగా, జారుడు బండలు అవి ఇవి చిన్నపిల్లలు ఆడుకునేటివి, ఉయ్యాలలు ఇంకా చాలా ఉన్నాయి అన్నమాట. బొమ్మలు అవి. ఫైనల్గా గిర్వాన్ని తీసుకొని నేను నాన్న అయితే స్కూల్కి అయితే వచ్చేసాము. ఆల్రెడీ ప్రేయర్ కూడా అయిపోయినట్టుంది. అందరు వెళ్ళి క్లాస్లో కూర్చున్నారు. నాకైతే మంచిగా భలే నచ్చింది అనమాట ప్లే ఏరియా కూడా. పైన కూడా ఎండకి వానకి ఇబ్బంది లేకుండా చిన్నపిల్లలు ఆడుకోనికి అన్ని ఇట్లా ఒక సైడ్ చెప్పులు వదిలారు. నీట్గా ఉంది మెయింటెనెన్స్ కానీ. బాగా మనకి ఎండ పడుతూ నిజంగా నేను ఎక్స్పెక్ట్ చేసిన కంటే ఇంకా ఎక్కువ మంచిగా ఉందన్నమాట. అటు సైడ్ కూడా ఒక గేట్ ఉంది. చిన్నపిల్లలు మాత్రం ఇక్కడ మెయిన్ లోపల నర్సరీ
సో, పడుకోవడానికి బెడ్స్ ఉన్నాయంట. చాలా ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి. స్కూల్ అయితే నాకైతే భలే నచ్చిందనమాట. చూడగానే ఆ ఎండ గాలి పడుతూ మంచిగా. సో, ఇది మెయిన్ ఎంట్రన్స్ అక్కడ గేట్. చాలా బాగా అనిపించింది స్కూల్ అయితే నాకు. సో, ఇంక మేడం వాళ్ళతో మాట్లాడి ఇంటికైతే వచ్చేసాము. ఒక 5 మినిట్స్ అట్లా కూర్చునేసి. సో, ఇంకా ఎలా ఉంటాడు ఏంటి అని ఒకటే టెన్షన్ అనమాట. ఇంకా 12 అయింది. ఏడిస్తే కాల్ చేస్తాము. లేదంటే 12కి వచ్చేయమన్నారు. సరే ఎలాగో వెళ్తున్నాం కదా! బాక్స్ తీసుకెళ్ళాననమాట. ఒకవేళ ఏమైనా పిల్లలు తింటున్నారు కదా! వాళ్ళతో పాటు తింటాడేమో అనేసి. అక్కడ మేడం వాళ్ళైతే చెప్పారు. మీ అమ్మ వస్తుందని చెప్పారు. అక్కడ ఇద్దరు ముగ్గురు పిల్లలున్నారు. సో, ఎవరమ్మా అనుకున్నారేమో అందరూ ఎక్కడ ఎక్కడ అని ఎదురు చూస్తా ఉన్నారనమాట. గిర్వాన్ 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 వస్తావా ఇంటికి? వెళ్దామా? అన్నం తింటావా? తెచ్చు. కాసేపు అక్కడే ఉన్నాను. తింటాడేమో డైనింగ్ రూమ్‌లోకి అయితే వెళ్ళాడు. మళ్ళీ ఉండనంటే ఇంటికి తీసుకొచ్చేసాను. అన్నయ్య ఇంటికి వచ్చేసరికి. ఏంటి? ఎందుకు? ఏం కావాలి? ఏం కావాలి? స్కూల్ పోతావా? మరి ఎందుకు వచ్చేసావు? పోతావా? సరే మళ్ళీ పోదాం. రేపు పోదాం. రేపు పోదాం. సరే తినేసి అన్నం తినేసి. అన్నం తినేసి. సో, ఇది పరిస్థితి. ఇంకా దారంతా ఏడుస్తా ఉన్నాడు. మళ్ళీ బయటకు వచ్చినప్పటి నుంచి మళ్ళీ స్కూల్‌కి వెళ్తాను వాళ్ళనైతే ఫుడ్ అసలు తినట్లేదు. తీసుకెళ్ళండి మేడం ఫస్ట్ డే కదా! ఎందుకులే అన్నారు. వాటర్ బాటిల్ ఒక్కటే సగం తాగావు. ఒక్కటే పెట్టించాను. ఏమీ కానీ తినలేదు. పప్పాయ కూడా తినలేదంట. ఒక్కటి కూడా తినలేదు. పంపించినందుకైనా తినాలి కదా బాబు. పపాయ తినలేదు. ఇంకా అస్సలు తినలేదు. రైస్ అస్సలు తినలేదు. ఇక్కడ రైసే తినలేదు నాన్న. సో, అట్లా స్కూల్లో నుంచి ఇంటికి వచ్చే వరకు ఒకటే డైలాగ్ అనమాట. నువ్వే తినిపి అంటా అన్నాడు. సో, ఇప్పటి నుంచి అన్న తినడం నేర్చుకున్నానా అని చెప్తాను నేను. సో, ఆ విధంగా జిరోన్ కల్చర్ స్కూల్ అయితే అలా నడిచిందనమాట. అట్లే స్కూల్లో కూడా తినమని చెప్పినా నువ్వే తినలేదే. ఎలా ఉంటాడో ఏమో అనుకున్నాను. అయితే బాగానే ఉన్నాడు కానీ ఫుడ్ అస్సలు తినలేదు. ఒక్కరోజుకే ఫేస్ చూడండి ఎలా అయిపోయిందో. కొంచెం ఫుడ్ తినడము నేర్చుకోవడము అక్కడ ఉండడం అలవాటు వరకు ఇంకా తప్పదనమాట ఈ పరిస్థితి మాకి.